హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ వెంకటేశ్వర్లు. ఈరోజు మనం క్లాస్ లోపల సింక్రోనస్ స్పీడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూడడం జరుగుతుంది. అయితే మన ఛానల్ లోపల ఈ వీడియో ఉంది, కాకపోతే వీడియో ఏంటది సరిగ్గా కనిపించకపోవడం వల్ల చాలామంది రీషూట్ చేయమని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికోసము అగైన్ సింక్రోనస్ మోటార్కి సంబంధించినటువంటి సింక్రోనస్ స్పీడ్ కానీ ఇండక్షన్ మోటార్లో రన్ అయ్యేటువంటి సింక్రోనస్ స్పీడ్ని కానీ ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తాము అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము వీడియో లోపల చూద్దాం. ముందుగా మనము సింక్రోనస్ స్పీడ్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం. సింక్రోనస్ స్పీడ్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ముందుగా డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ సింక్రోనస్ స్పీడ్ అంటే ఏంటి? ఎనీ ఏసీ మోటార్, దట్ ఈస్ ద 3 ఫేస్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఫేస్ మోటార్స్ అన్నింటికి కూడా మనము 3 ఫేస్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. 3 ఫేస్ సప్లై ఇచ్చినప్పుడు ఈ 3 ఫేస్ మోటార్ లోపల రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందండి. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ కావడం జరుగుతుంది. అయితే ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ స్పీడ్ తోటైతే రన్ అవుతుందో ఆ స్పీడ్నే మనము యాక్చువల్గా ఇక్కడ సింక్రోనస్ స్పీడ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే సింగిల్ వర్డ్లో చెప్పాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉన్నదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేట్ అయ్యేటువంటి స్పీడ్ని మనం ఇక్కడ సింక్రోనస్ స్పీడ్ అంటాం. సో రోటార్ విల్ రొటేట్, రోటార్ ఆఫ్ ఏసీ మోటార్ విల్ rotate along with speed of magnetic flux. రోటార్ ఏం చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క స్పీడ్ తోటి ఏసీ మోటార్ యొక్క రోటారు రొటేట్ కావడం జరుగుతుంది. దీన్ని మనం ఇక్కడ సింక్రోనస్ స్పీడ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సింక్రోనస్ స్పీడ్ను మనం ఏం చేస్తామంటే ఎన్ఎస్ అనేటువంటి లెటర్ తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఎన్ అండ్ ఎస్ అనేటువంటి లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. అయితే ఈ సింక్రోనస్ స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అని కనుక చూసినట్టయితే 120 × F/P అనేటువంటి ఫార్ములా ద్వారా మనము సింక్రోనస్ యొక్క స్పీడ్ని, మోటార్ యొక్క సింక్రోనస్ స్పీడ్ని మెజర్ చేస్తాం. అయితే ఈ సింక్రోనస్ స్పీడ్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ స్పీడ్. సో ఈ స్పీడ్ ఎలా ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్టయితే సింక్రోనస్ స్పీడ్ అనేది మొదటగా ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉండడం జరుగుతుంది. అంటే సప్లై ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉన్నదో సప్లై ఫ్రీక్వెన్సీ పెరిగినట్టయితే రోటార్ స్పీడ్ పెరుగుతుంది. సప్లై ఫ్రీక్వెన్సీ తగ్గినట్టయితే రోటార్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అంటే స్పీడ్ ఏదైతే ఉందో మోటార్ రొటేట్ అయ్యేటువంటి స్పీడ్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది? సప్లై ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉన్నదో సప్లై ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. సెకండ్ కండిషన్ ఏంటంటే నంబర్ ఆఫ్ పోల్స్. ఈ నంబర్ ఆఫ్ పోల్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది.
ప్రపోర్షనల్లో ఉండడం జరుగుతుంది. అంటే రోటార్ స్పీడ్, సింక్రోనస్ స్పీడ్ ఇక్కడ మనం చెప్పేది సింక్రోనస్ స్పీడ్ ఏ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటున్నాం మనము. ఫస్ట్ మోటార్ యొక్క సప్లై ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లోను, నంబర్ ఆఫ్ పోల్స్కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లోనూ ఉంటుంది. ఈ కండిషన్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోదు. సో దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.